హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కాకరకాయ అలాగే టమాటాని యూస్ చేసుకుని ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఈ ఫ్రై వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. 2 రోజుల వరకు కూడా బయట నిల్వ ఉంటుంది. సో దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో చూసేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద నేను బాండీ పెట్టేసి అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి అది కొద్దిగా హీట్ ఎక్కాక అందులోకి ఆవాలు అలాగే జీలకర్ర ఒక ఎండుమిర్చిని ఇలాగా కట్ చేసి పెట్టుకుని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొన్ని ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఆనియన్ ముక్కలు కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. సో ఇలాగ వేసుకోవడం వల్ల మనకి కూర అనేది అసలు చేదుగా ఉండదు. అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఇదంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగా బాగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద కాకరకాయలని ఇలాగా పైన పీల్ చేసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఇలాగా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు పోపు అంతా కూడా బాగా కలిసేలాగా గరిటెతోటి ఇలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా మధ్య మధ్యలో మూత తీసుకుని ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిని కాసేపు మగ్గేంత వరకు నేను ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇది మగ్గేలోగా ఒక మిక్సీ జార్ తీసుకుని 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలి. అలాగే ఒక 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని దీన్ని నేను ఇలాగా మిక్సీకి పట్టుకుంటున్నాను మెత్తగా. దీన్ని మనం చివరిలో వాడుకుంటాము. చూడండి, ఇప్పుడు కొద్దిగా కాకరకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 6 టమాటాలని ఇందులోకి వేసుకోవాలి. టమాటాలని ఇలాగే ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రసంతో మనకు కాకరకాయ ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా మగ్గిపోతాయి. చూడండి, ఇప్పుడు నేను టమాటా ముక్కల్ని కూడా వేసేసి మూత పెట్టేసి బాగా ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఇలాగా మధ్య మధ్యలో ప్లేట్ తీసుకుని ఇలాగ కలుపుకుంటూ ఉండాలి. సో ఇలా కలుపుకోవడం వల్ల అడుగంటుకోకుండా ఉంటుంది. అలాగే ఈ ప్రొసీజర్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియా పొడి కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మరొకసారి గరిటెతోటి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ధనియాల పొడి కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుతున్నాను. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అనమాట. ఇష్టం ఉండేవాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు నేను బెల్లాన్ని కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి వెల్లుల్లి పౌడర్ని కూడా వేసేసి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలుపుకొని కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా కాకరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.